హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రెజెంట్ మనతో పాటు అయితే అనంత శ్రీరామ్ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం. పెద్ది మూవీలో రై రై రా సాంగ్ మనం విన్నాం కదా, ఎంత పెద్ద హిట్ అయిందో. సో ప్రెజెంట్ ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది, ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలా ఎలా ఉన్నారు ఏంటి? మహా సక్సెస్ ఇది మాకు. వా సూపర్ సార్. సో ఈ సాంగ్ మేము విన్నప్పుడు రిలీజ్ అయిన విత్ ఇన్ సెకండ్స్లోనే ఐ థింక్ ల్యాక్స్లో వెళ్ళిపోయింది వ్యూస్ అనేది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద వ్యూవర్షిప్ రావడం, ఇంత పెద్ద సక్సెస్ అవడం ఈ సాంగ్ అనేది? నేను ఈ పాటని ఫాస్ట్ పాయిజన్ అని ఊహించలేదు, స్లో పాయిజన్ అనుకున్నాను. ఓకే. కారణం ఏంటంటే రకరకాల విశ్లేషణలు చేయడానికి వీలుగా ఉన్న లైన్లు ఎన్నో రాస్తాం కదా, అవన్నీ ఒకసారి అర్థం చేసుకుని ఓకే ఈ పాటలో ఇంత విషయం ఉందా అని ప్రేక్షకులకు తెలియడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. అప్పటి నుంచి బాగా వ్యూస్ పెరుగుతాయని నేను అనుకున్నాను అనమాట. కానీ ఒక్క రోజులోనే 29 మిలియన్లు వ్యూస్ వెళ్ళేటప్పటికి నాకు ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళడానికి కారణం అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం మీరే చేశారు అన్నట్టు అంతా రామ్ చరణ్ గారే చేశారు. ఆ ఒక్క బీజిఎంలో మనం కళ్ళార్పకుండా చూసే స్టెప్ ఏదైతే ఉందో 30 సెకండ్స్ ఆయన 29 సెకండ్స్ అనుకుంటా ఆపకుండా. నేను ఈ పాటని ఇన్స్టెంట్ హిట్ గురించి ఆశించలేదు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, నెమ్మదిగా దీనికి ఆదరణ పెరుగుతుందని. ఈ వీడియో జోడించినప్పుడు కూడా నేను కొంచెం భేదాభిప్రాయమే వ్యక్తం చేశాను. ఇంత గొప్పది మనం పెద్ద తెరలో చూపించాలి కదా. కానీ ఈ పాటను ప్రమోట్ చేయడానికి అది అవసరమని వారికి అనిపించి పెట్టారు. దానివల్ల ఒక్క రోజులో అన్ని మిలియన్స్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇంతమంది చూసాక ఇంకా చూడడానికి ఏముంటుంది, నెమ్మదిగా పెరుగుతుంది అనుకుంటే అప్పుడు లిరిక్స్ మీద పడి మొదట ఊపులో విన్నవారు ఇప్పుడు లూప్లో వింటున్నారు. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్ కూడా ఎట్లా అయిపోయారంటే, ఒక సినిమా రిలీజ్ అవుతుంటే సీన్ టు సీన్ అబ్జర్వేషన్ వాళ్ళకి చాలా పెరిగింది. దాంతోపాటు లైన్ టు లైన్ లిరిక్స్ కూడా వింటున్నారు, చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం లిరిక్స్ వాడారు, ఏ పదాలు వాడారు, ఎటువంటి సాహిత్యం ఏంటి అనేది అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఆడియన్స్ చాలా పెరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ప్రెజెంట్? అది మంచి పరిణామమే. ఇది ఇలా పెరిగి ఇప్పుడు రై రై రారాలో అర్థం కాని పదం అంటూ ఏది ఉండదు, అందరికీ అర్థమయ్యే పదాల్లో రాసాం. అయితే కవిత్వం అనేది అక్కడతో పరిమితం అయిపోదండి. నిజానికి ఒక్కొక్కసారి కొంచెం బరువైన పదాలు వాడాల్సి వస్తూ ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో. వాటిని కూడా అర్థం చేసుకునే స్థాయికి ఈ సంస్కృతి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. అది జరిగితే ఇంకా కవులకి స్వర్ణయుగం కాదు వజ్రయుగం వచ్చినట్టే. సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ సాహిత్యం, ఈ కవిత్వం వీటి మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వల్ల ఎట్లా అసలు? ఆసక్తి అయితే ఉండేది కానీ అవగాహన మాత్రం కొంచెం పెద్ద వయసు వచ్చాకనే వచ్చిందండి. కాకపోతే చిన్నప్పుడు చుట్టూరా పండితులు ఎక్కువ ఉండడం వల్ల, మా నాన్నగారు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే పండితులు వాళ్ళ పరిచయాలు ఉండడం వల్ల నాలో సాహిత్యం వికసించకపోయినా వారి సౌరభాలు మాత్రం నా మీద వీస్తూ ఉండేవి. వాటిని మళ్ళీ తిరిగి నేను గాల్లోకి వదులుతూ ఉండేవాడిని అంతే. సో తర్వాత అర్థమైంది ఇది ఈ మాత్రం సరిపోదు, ఈ మాత్రం రచన సరిపోదు, కొంచెం చదువుతూ ఉండాలి అని చెప్పి అలా సమయం దొరికినప్పుడు కొద్దిపాటి ఈ పుస్తకాలు చదవడం అది కూడా అలవాటైంది. సరే, జనరల్గా మేము జనరల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడే తెలుగు ఒక రకంగా ఉంటుంది, పాటలు వినేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది సార్. అంటే అంత డిఫరెంట్ పదాలు అది అసలు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే బుక్స్ ద్వారానా, లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషన్, లేకపోతే చదువుకున్న ద్వారానా, ఎట్లా వస్తుంది అసలు ఆ పదాలు అనేవి? మాకు కొన్ని తెలియవు పదాలు. మీరు గమనిస్తే మామూలుగా మాట్లాడే సంభాషణ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది, నా పాటల్లో మాత్రం అన్ని మీకు తెలిసిన పదాలే. అవునవును. సరళంగా, అదే సరళమైన శైలి. ప్రతి పాటకి కుదరపోవచ్చు కానీ అలా ఇప్పుడు నేనైతే నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచేవురా అని అయితే నేనన్ను వ్యక్తిగా నేను ఆ మాట అన్ను. కానీ ఆ పాటలో ఉన్న వ్యక్తికి అంతకంటే భాషా పరిజ్ఞానం ఉండదు కాబట్టి అలా రాశాను అనమాట. అయితే పాటలో ఉన్న ఆ విభిన్నమైన పదాలు మనకి కేవలం చదువుతూనే కాదు, గొప్ప గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలు వినడం వల్ల, ప్రవచనాలు వినడం వల్ల వాళ్ళు అలవోకగా వేస్తూ ఉంటారు. ఆ పదాలని మనం ఒక సంచిలో పోగు చేసుకుని ఏది ప్రాసకి
ఈ పదానికి ప్రాసగా ఇందులో ఏ పదం వస్తుంది అని చూస్తూ ఉంటే మనకి పాటల్లో అవి భిన్నంగా వినిపిస్తాయి. మీకు సీతారామ శాస్త్రి గారి పాట ఒకటి ఉదాహరణగా చెప్తా. తీపి కళ అది అందరికీ అర్థమైంది. ఓకే సార్. దీపిక తక్కువ మందికి అర్థం అది. అవును. కానీ ఆశా దీపికలై మెరిసే తారకలు చూసే తీపికలై విరిసే కోరికలు అని ఉంటుంది కదా చెప్పవిచిరి గారు. సో దీపికలై తీపికలై ఆ బంధం ఉంది చూసారా, ప్రాసతో కుదిర్చిన బంధం. దానివల్ల పాటల్లో మాట్లాడే భాష కంటే విభిన్నంగా వినిపిస్తాయి పదాలు. సూపర్ సార్. సార్ ఒకప్పుడు అంటే శ్రీశ్రీ గారు, వేటూరు గారు వీళ్ళందరూ కూడా మాకు అంటే మీ ఆ సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ అనేవి వింటూ ఉంటాము, అవి లూప్లో ఇంకా వింటూ ఉంటాం. ఆ జనరేషన్ అప్పుడు, ఈ జనరేషన్కి వస్తే మీ సాంగ్స్ సార్ మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మీ సాంగ్స్ అనేవి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ లవ్ సాంగ్ అవ్వచ్చు, ఇటు మాస్ బీట్ అవ్వచ్చు, అటు ఫోక్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ నుంచి ఒక సాంగ్ వస్తుందంటే మేము అందరూ ఎంజాయ్ చేస్తాం. సో మీకు బాగా ఇష్టమైన జోనర్ ఏంటి సార్? అంటే వీటిలో జోనర్ టైప్స్ ఉంటాయి కదా, మీకు ఏది బాగా ఇష్టం? డైవర్సిటీ అన్న జోనర్ చాలా ఇష్టం సార్. డైవర్సిటీ. ఓకే సార్. అంటే ఒక లిరిక్స్ రాయడానికి మినిమం ఎంత టైం పడుతుంది? అంటే ఒక సాంగ్ అంటే నా పాటల వరకు చూసుకుంటే నేను 20 నిమిషాలు రాసిన పాట ఉంది, 73 రోజులు రాసిన పాట ఉంది. ఒక్కోసారి ఆ పాట కంటిన్యూస్గా రాయకపోయినా కొన్ని నెలల తరబడి ఓకే అవ్వని సందర్భాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు జనరల్గా ఈ సాంగ్ రై రై రారా చూసుకుంటే మీకు ఎంత టైం పట్టింది రాయడానికి? అండ్ మీకు చెప్పినప్పుడు స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఆ సాంగ్ అనేది అసలు రై రై ఈ పదాలు అసలు ఎక్కడి నుంచి ప్రేరణ వచ్చింది ఈ పదాలకి? ఇది మొదటి ప్రశ్నకి 2 నెలల సమయం పట్టిందండి పాట. ఇంచుమించు ఆ 2 నెలల్లో అప్పుడప్పుడు ఒక్కో రోజు వేరే పాటల మీద పనిచేసినా ఇంచుమించు ఆ 2 నెలలు ఈ పాట మీదే ఉండాల్సి వచ్చింది. ఓకే. ఎందుకంటే చాలా బాధ్యతతో కూడుకున్న పాట, ఇంట్రడక్షన్ సాంగ్. అవునవును. ప్రజల్ని నిలబెట్టాలన్నా, ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోబెట్టాలన్నా, సిగరెట్ కోసం బయటికి పంపాలన్నా ఈ పాట వల్లే అవుతుంది. కాబట్టి సీట్లో కూర్చోబెట్టడానికి నిర్ణయించుకున్నాం. అందుకు దానికి ఏం చేయాలో అంతా చేశాను. ఓకే సార్. సో ఈ రై రై అనేది ఎక్కడి నుంచి ప్రేరణ? సో ఇలా రకరకాల ఆప్షన్స్ అనుకుంటున్నప్పుడు బుచ్చిబాబు గారు చెప్పారు, మరి రా 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 అని ప్రజల్ని పిలుస్తూ ఉంటే, అంటే తన చుట్టూ ఉన్న పిల్లల్ని హీరో క్యారెక్టర్ పిలుస్తూ ఉన్నట్టుగా వస్తే బాగుంటుంది కదా, రా 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 రై రా 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 రై రే రా 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 రై రే రా రా అలా వస్తే బాగుంటుంది. అంటే అప్పుడు నేను అనుకున్నా, రారా అని మొదలు పెడితే సాధారణమైన సౌండే ఉంటుంది అని ఆలోచించి ఆయన అంటున్నప్పుడే రే అన్నది వినిపించింది, రై అన్నది వినిపించింది, కాబట్టి దాన్ని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు అనుకున్నా. సాధారణంగా పల్లెటూరులో ఎక్కువ మంది రవాణా సౌకర్యం కింద ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అది మహిళలకైతే ఇంకా అది వాళ్ళకి అవసరం లేకపోయినా వాడే అవకాశం వచ్చింది. కాబట్టి అందులో ఉండే పదజాలం ఇద్దరికి కమ్యూనికేషన్ డ్రైవర్కి కండక్టర్కి మధ్య ఉంటుంది. ఇలా కొడతాడు కండక్టర్, కొడితే ఆ ఇనప శబ్దం వినపడి డ్రైవర్ ఆపుతాడు, స్టేషన్ వచ్చిందని జనాలు ఎక్కుతున్నారని. వాళ్ళు ఎక్కేసిన తర్వాత వెళ్ళడానికి కూడా కండక్టరే సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడు రై రై అంటాడు. అవునవును సార్, అవునవును. అంటే రై అనేది ముందుకు కదలడానికి ఒక ప్రేరణ ఆ శబ్దం అని అనిపించి రై అన్న శబ్దాన్ని ముందు పెట్టుకుందామండి, రై రై రారా రై రై రారా అని ప్రయత్నిస్తే, అలా ప్రారంభిస్తే మనకి ఫ్లో చాలా బాగా వస్తుంది అని చెప్తే బాగుందన్నారు. అలా పుట్టిందనమాట. అది కాక రమ్ అన్న బీజాక్షరంలో అగ్ని ఉంటుంది. రకారం ఎక్కువ ధ్వనిస్తూ ఉంటే ఆ ఫైర్ ఉంటుంది పాటలో. ఓకే అన్న ఉద్దేశంతో దాన్ని అలా నిర్ణయించడం జరిగింది. సరే, ఒక పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఒక పదాలు కలపడం, అన్ని కలిపి ఒక సాంగ్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పదాలన్నీ కలిపి రాస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ వస్తూ ఉంటాయి. సో పర్టికులర్గా ఒక్కటి అని ఎట్లా ఫిక్స్ అవుతారు సార్? అంటే ఏది బాగుంది అని చెప్పి, ఇప్పుడు 2 వింటాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం, 2 పదాలు, ఈ 2 పదాలు బాగుంటాయి, బట్ ఒకటే బాగా హిట్ అవుతుంది. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చూస్ చేసుకుంటారు? అదేంటంటే మీకు చలంగారి ఒక వాక్యం ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఉంటుంది, కామం ఉంటుంది. ప్రేమ అనేది పూర్తిగా కార్డియల్, అవును. కామం అనేది పూర్తిగా బయలాజికల్ లేదా ఫిజికల్ కదా. అవును సార్, అవును.
కానీ ఈ రెండిటి కాంబినేషన్లో ప్రేమకి కామానికి మధ్యలో మోహం అనేది ఒకటి ఉంటుంది. ఆ మోహం సాధించినోడు వాడు నిజమైన రసికుడు అనమాట. ఓకే. ఇది చలం గారు చెప్పేది. అలా ఇందులో పదాలకి లేదా వాక్యాలకి అర్థం ఉంటుంది, శబ్దం ఉంటుంది. కొన్నిటికి గాఢమైన అర్థం ఉండొచ్చు, ఒక అంత ఆకట్టుకొని శబ్దం ఉండొచ్చు. కొన్నిటికి శబ్దాల ఆర్భాటం ఉండొచ్చు, దానికి అర్థం ఉండకపోవచ్చు. కానీ ఈ శబ్దానికి అర్థానికి మధ్యలో, ప్రేమకి కామానికి మధ్యలో మోహం ఎలా అయితే ఉందో, ఈ శబ్దానికి అర్థానికి మధ్యలో నాదం అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. ఆ నాదం కుదిరినప్పుడు, అర్థానికి శబ్దానికి మధ్య ఆ నాదం కుదిరినప్పుడు మనం వేరే వివరించక్కర్లేకుండానే, వేరే విధంగా విశ్లేషించక్కర్లేకుండానే మన చెవులకి అది ఇంపుగా, మన మనసుకి కవ్వింపుగా అనిపిస్తూ ఉంటుంది ఆ వాక్యం. అది పడినప్పుడు ఇది బాగుందండి అనేస్తారు. సూపర్. సో అలా ఎవరికి అలా మనసును రంజింపజేస్తూ చెవులకి ఇంపుగా అనిపించిందో ఆ వాక్యాలను పెట్టుకుంటాం. సో అలా తీసుకుని ఏదైతే మనకి బాగా వినిపించి మనకి రంజింపజేస్తుందో చెవులకి అది తీసుకుంటారు పదాలు. రైట్ సార్. సో కొలాబరేషన్ విత్ రెహమాన్ గారు సో ఎలా అనిపిస్తుంది సార్? ఇది దాదాపు 11 ఏళ్ల కొలాబరేషన్ అండి. ఏమై చేసేవే నుంచి పెద్ద వరకు కూడా. అది నిజంగా నాకు ప్రత్యేకమే. ఎందుకంటే మిగిలిన సంగీత దర్శకులు ఎవరైనా కూడా వారి శైలి వారిది అలా ఉంటూ ఏదో కొంత తేడా ఉంటుంది వారి బాణీలో. ఆ పాత సినిమాలకి ఎలా చేస్తారో ఇంచుమించు అలా చేస్తూ ఉంటారు. ఆ సన్నివేశానికి అది సరిపోయి కొంచెం బాగుంది అనిపించినప్పుడు ఓకే అవుతూ ఉంటే రాస్తూ ఉంటాం. రెహమాన్ గారిది ఏంటంటే ముఖ్యంగా నా పాటలాగా నా ఇంకో పాట వినపడకూడదన్న తపంతో చేస్తూ ఉంటాం. అంటే ప్రయోగాత్మకంగానే ఉంటాయి ఎప్పటికప్పుడు. అందుకని ప్రయోగం ఎప్పుడు కూడా మనకు సవాల్ విసురుతూ ఉంటుంది. ఆ సవాల్ స్వీకరించినప్పుడు వృత్తి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఈ 11 సంవత్సరాలుగా ఎప్పుడు రెహమాన్ గారి పాట తీసుకుని అది సవాల్గానే అనిపించేది, పూర్తయ్యేటప్పటికి చాలా సంతోషాన్ని మిగిల్చేది. ఆ సవాలుకి, ఆ సంతోషానికి, ఆ విజయానికి పరాకాష్ఠగా ఇప్పుడు రై రై రారా అన్న పాట వచ్చింది. సో ఇది రాసినప్పుడు ఫస్ట్ ఎవరికి వినిపించారు ఏంటి సార్? అది ఇదంతా బుచ్చిబాబు గారు నాకు మధ్య జరిగిందేనండి. చరణ్ గారు, రామ్ చరణ్ గారు, ఆయన గొప్ప లక్షణం, ఒక దర్శకుడు నాకు కథ వినిపించాడు. ఆ కథ నాకు అద్భుతంగా నచ్చింది. దానికి నేనేమి ఇవ్వాలో అది ఇవ్వాలి. అతనికి మిగిలిన విషయాల్లో నేను అనేవాడిని ఒక అడ్డంకిగా ఉండకూడదు. పూర్తిగా నమ్మి అతని పని అతను చేయనిద్దాం అన్న మనస్తత్వం ఉన్న కథానాయకుడు రామ్ చరణ్ గారు. అందుకు ఈ పాట ప్రారంభించినప్పుడు కానీ, ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కానీ, పూర్తయ్యాక కానీ ఎప్పుడు ఆయన ఏం రాస్తున్నారో నాకు ఒకసారి వినిపించండి అని ఎప్పుడు కొరడ పట్టుకోలేదు. ఓకే సార్. పాట అయిపోయాక విని చాలా బాగుంది, ఇంత బాగా కష్టపడి ఒక ఫిలాసఫీని మాస్ షేడ్లో తెచ్చారు కాబట్టి దీనికి నా వంతు నేను కష్టపడాలని చెప్పి జానీ మాస్టర్తో కూర్చుని ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన కన్నులు విందైన స్టెప్లు మనకు అందించారు అనమాట. సార్ బయటికి కనిపించేది మాకు హీరో గారు ఆయన చేసిన స్టెప్స్, ఆ సాంగ్ మాకు కనిపిస్తుంది. కానీ బిఫోర్ మీరు ఎంత వర్క్ చేస్తారనేది ఎవరికి కనిపించదు ఓపెన్గా చెప్పాలంటే. మాకు ఈ సాంగ్ బయటికి ఏదైతే వస్తుందో అదే కనుక మేము చూస్తాం కాబట్టి. ఇప్పుడు మీ సాంగ్ ఎట్లయితే లిరిక్స్ రాశారో దానికి తగ్గట్టుగా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కూడా దానికి డాన్స్ స్టెప్స్ అనేవి చేయించాలి. సో మీ ఇద్దరికి కొలాబరేషన్ ఏమైనా ఉంటుందా సార్? ఎట్లా? ఇది సాధారణంగా కొరియోగ్రాఫర్తో లిరిక్ రైటర్ కలిసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయండి. కాకపోతే ఎందుకో అనుకోకుండా నేను ఆఫీస్కి వచ్చి ఎక్కువ పని చేయడం వల్ల, ఆయన కూడా ఆఫీస్కి వస్తూ డిస్కస్ చేయడం వల్ల ఇద్దరికి కూడా కలిసే సందర్భాలు ఒక 5-6 సందర్భాలు కుదిరినాయి. సరదాగా జోకులు చెప్పుకుంటా డైరెక్టర్ గారు మేము అందరం ఈ లంచ్ బ్రేక్లో చెప్పుకునే సరదా సన్నివేశాలు అలా మొత్తానికి చిన్నపాటి సాన్నిహిత్యం ఏర్పడి అప్పుడు నేను అడిగింది ఏంటంటే, మిగతా ఇంట్రడక్షన్ సాంగ్స్ అయితే సెలబ్రేషన్స్ ఉంటాయి, లేకపోతే ఎలివేషన్స్ ఉంటాయి, ఇది మోటివేషన్ కాబట్టి పూర్తిగా డ్యాన్స్ ఉన్నా దీనికి నప్పదేమో అండి, దీనికి ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉండేవాడిని అనమాట. ఆయన అది కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రై రై రారా అన్న పదం వచ్చినప్పుడు చిన్న చిన్న మూమెంట్స్, రై రై రారా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఇచ్చి కేవలం కథానాయకుడి నోట్లోంచి ఆ లిరిక్స్ వచ్చేలాగా, ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేలాగా కంపోజ్ చేసి ఒక్కసారి లిరిక్ ఆగి బీజిఎం స్టార్ట్ అయిన వెంటనే విజృంభించడం మొదలుపెట్టాడు.
ఆయన విజృంభణకి రామ్ చరణ్ గారు విశ్వరూపం తోడైంది ఆ Okay. రుద్రతాండవం. అందుకే అక్కడ అంటే ఎవరికి వారు వారి స్థానాల్లో వారి ఎదుటి వారికి అవకాశం ఇస్తూ వారి సమయం వచ్చినప్పుడు విజృంభించడం అనమాట. అందుకే ఈ పాట అంతగా ప్రజల్ని చేరుకుంది. సరే, ఇప్పుడున్న జనరేషన్కి ఫాస్ట్ బీట్స్ ఎక్కువ చాలా లైక్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్. ఒకప్పుడు ఏంటంటే అందరూ కూడా మెలోడీస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇప్పటికీ ఎంజాయ్ చేస్తారు. బట్ ఎక్కువ మూవీస్లో ఏంటంటే అరే కొన్ని సాంగ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్ బీట్ కావాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడున్న జనరేషన్కి లిరిక్స్ దానికి తగ్గట్టుగా లిరిక్స్ రాయడం అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలి. సో దాన్ని ఎలా మీరు దాటుకుని ముందుకు వచ్చి ఇంకా మా కోసం ఇట్లా లిరిక్స్ రాస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఫాస్ట్ బీట్తోనూ స్లో బీట్తోనూ ఉన్న తేడా ఏంటంటే ఇప్పుడు చాలామంది సాహిత్యం వినిపించదు అనుకుంటున్నారు కదా. అది వినిపించకపోవడం కాదు, ఏంటి అని అర్థం చేసుకునే లోపు ఆ పదం దాటేసి 3 పదాలు వెళ్ళిపోతున్నాయి. అవునవును. అదొక కారణం. అలాగే అంత స్థాయి రిథమ్స్ లేకపోతే ఇప్పుడున్న ఈ స్పీకర్స్ ఆనవండి. మీకు 1970లో 60లో ఉన్న మోనో స్పీకర్స్ని ఇప్పుడున్న ఈ 5.0 స్పీకర్స్తో పోల్చడం అనేది సరికాదు. అప్పటి స్పీకర్స్కి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్గా అప్పుడు వాడేవారు. ఇప్పుడున్న ఈ తరానికి ఎన్ని కావాలో అన్ని ట్రాక్స్ వాడాల్సి వస్తుంది. దాదాపు ఒక్కొక్క పాటకైతే 150 ట్రాకుల నుంచి 200 ట్రాక్లు ఉంటాయి. ఓకే. అవన్నీ వినిపించేలాగా ఒక సౌండ్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు అంటే దాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించాలి. మనం ఏం చేస్తామంటే 70లో సౌండ్తో ఈరోజు పాటని వినాలనుకుని ఆ సాహిత్యం వినిపించట్లేదని ఒక విమర్శ వదిలేస్తూ ఉంటాం. కాకపోతే కారణం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి ఫాస్ట్ పెరిగింది కాబట్టి మీ నుంచి ఒక సందేశం రావడం, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు అక్కడ క్షేమమా, మా అన్నీ బాగున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి, లేకపోతే ఈ పంటకు తెగులు పట్టింది, ఈ మందు కొట్టాను అని ఓ బామర్దికి ఉత్తరం రాసుకుంటే అది 5 రోజుల్లో చేరేది. ఓహో ఇలా జరిగిందా అని మళ్ళీ దానికి ఆ జాబ్కి ఈయన జవాబు రాస్తే 10 రోజుల్లో చేరేది. అవునవును. కానీ ఇప్పుడు ఆ వేగం పోయి ఒక వాట్సాప్ చాట్లో అయిపోతుంది కదా, 5 సెకండ్స్లో అయిపోతుంది కదా అదంతా. ఆ వేగానికి తగ్గట్టు ఇప్పుడు పాటల వేగం కూడా కోరుకుంటున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. కాబట్టి అవి ఇస్తూనే మనం ఏం చేయాలంటే ట్యూన్కి ఏదైతే తత్కారం ఉందో ఆ తత్కారంలో ఉన్న దీర్ఘాలని హ్రస్వాల్ని సరిగ్గా మ్యాచ్ చేసి రాస్తే ఆ వేగంలో కూడా పదాలు బాగా వినిపిస్తాయి అన్నమాట. అది మీకు రైరైరార్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇప్పుడు తనన్న 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 అంత స్పీడ్గా వెళ్తున్నా, బెరుగ్గా బెరుగ్గా ఇరుగ్గా ఇరుగ్గా, అది ఏ తత్కారం ఉందో పదం కూడా అదే లెంత్లో పడుతుంది. అవునవును, ఎగ్జాక్ట్లీ సార్. అది దీర్ఘాలు హ్రస్వాలు గనక ఆ విషయంలో రాజీ పడితే ఖచ్చితంగా పదాలు అర్థం కావు, డబ్బింగ్ సినిమా వాసనలు కనపడుతూ ఉంటాయి, అలా కొంచెం పాట పలచబడిపోయే అవకాశం. అవును సార్. మీరు రాసిన సాంగ్స్లో నాకు పర్సనల్గా నాకు బాగా ఇప్పుడు రీసెంట్గా ఇష్టమైంది పాగల్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది సార్, సరదాగా కాసేపైనా అనేది. నేను చాలా ఇష్టపడి లూప్లో వింటూ ఉంటాను అనమాట ఎక్కువ. సో ఆ సాంగ్ అనేది ఒక హార్ట్ టచింగ్ సాంగ్ సార్ అది. సో దాని గురించి ఏమైనా చెప్తారా? దర్శకుడి గొప్పతనమే అది. అంటే ఆ సన్నివేశాన్ని చాలా ఆర్ద్రంగా మలిచాడు. నాకు ఆ ప్రేమ అనేది ఒక్కసారి మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ తాలూకు రుచిని మిస్ అయ్యాను. నాకు నీ దగ్గర ఏమొద్దు, నీ అందం వద్దు, వేరే బౌద్ధికమైన సుఖాలు అవేం వద్దు, కాసేపు నిన్ను అలా నా ప్రేయస్గా ఉంటాను, కనీసం డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఇలా నిన్ను అక్కడ పెట్టుకుని ఇలా చేస్తాను కానీ నిన్ను పట్టుకుని చేయను అని ఒక కండిషన్ పెట్టి. అవును సార్. ఎందుకంటే నేను ఇలాంటి అమ్మాయిని ఇప్పటివరకు మా అమ్మ నా నుంచి దూరం అయిపోయిన తర్వాత అలాంటి ప్రేమ ఉన్న చూపుని ఆ కళ్ళని నేను నీలోనే చూశాను అనే అవకాశం అడిగితే సరే ఏదో 4 రోజులు అడుగుతున్నాడు ఏముందని చెప్పి అవకాశం ఇస్తుంది. అప్పుడు వాడికి వచ్చిన ఆ పారవశ్యంలో పాడే పాట అన్నమాట. సో ఆ మొత్తం సెంట్రల్ ఐడియాని హుక్ లైన్లో పెట్టాను. సరదాగా కాసేపైన సరిజోడై నీతో ఉన్న సరిపోదా నాకీ జన్మకి అని ఒక చిన్న గూస్ బంప్స్ లాగా ఉంటుంది సార్ ఆ ఫీలింగ్, ఒక హార్ట్ టచింగ్. ఎంత బాగుంటుందంటే లిరిక్స్, అది నేను ఇప్పటికీ లూప్లో వింటుంటాను, నా ప్లేలిస్ట్లో అది యాడ్ చేసుకుని ఉంటాను. కానీ ఇలాంటి ప్రశంస వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి సినిమా అనుకున్నంత స్థాయిలో విజయవంతం అవ్వకపోవచ్చు, ప్రచారం తక్కువ ఉంటుంది కదా కొన్ని సినిమాలకి. అందులో కూడా మంచి సాహిత్యాన్ని గుర్తించి ప్రశంసిస్తున్నప్పుడు నిజంగా రచయితగా సంతోషం. అంటే
నా పాట ఇలాంటి వారిని కొందరినైనా చేరింది నేను అనుకున్నది అన్న సంతృప్తి ఉంటుంది చూసారా, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సార్ ఇప్పుడు లవ్ సాంగ్స్ మీరు ఎట్లయితే రాస్తారో ఒక లవ్ సాంగ్కి అసలు కలిపి పొందనదే ఉండదు సార్. రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి, కానీ లవ్ మటుకు ఒకటే. సో లవ్ అనేది ఒకటే ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్గా రాయటం అనేది దాని వెనకాల ఉన్న కారణం ఏంటి సార్ అట్లా? అంటే ఏ 2 వేలు ముద్రలు ఒకలా ఉండనట్టు ఏ 2 జీవితాలు ఒకటి కాదు. కాబట్టి ఆ కథలో ఆ పాత్ర ఇలా ఎలాంటి జీవితం జీవించింది, ఈ కథలో ఈ పాత్రలు ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారు అన్న దాంట్లోంచే మనం గ్రహించి రాయాలన్నమాట. ఇప్పుడు ఇంకో దాంట్లో రాయలేం కదా, సరదాగా కాసేపు అయినా సరిజోడే నీతో, అదేంటది లవర్ అంటే సరదాగా కాసేపు ఏంటి, మొత్తం 100 ఏళ్ళు ఉండాలి కదా. అవును. అదే బేబీ పాటలో చూసుకున్నా, కంటి పాపక కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా, ఇందులో కాసేపు లేదు, ఉంటారేమో కడదాకా, అలా ఉంటారేమో. ఒక్కొక్క కథ నుంచి ఒక్కొక్క స్ఫూర్తి వస్తుంటుంది. ప్రేమ అదే అయినా ఆ ప్రేమించే జీవితాలు వేరు కాబట్టి వాటిలోంచి గ్రహించి ఆ వైవిధ్యం ఉండేలాగా ప్రయత్నిస్తాం. సార్ మీరు యాజ్ ఏ లిరిసిస్ట్గా కూడా కాకుండా యాక్టర్గా కూడా మీరు కొన్ని సినిమాలు చేశారు సార్. సో యాక్టింగ్ వైపు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఆసక్తి అనేం కాదు అండి, అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం అని చేయడం అంతే. అది నాది పూర్తి కెరీర్ ప్రణాళికలు ఏమీ నాకు లేవు దాన్ని. అలా అని మళ్ళీ వస్తే చేయనని కూడా ఏం లేదు. తగిన పాత్ర, తగిన పారితోషికం, తగిన సమయం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. మీరు ఎంత కూల్ అండ్ కంపోజ్డ్గా ఉంటారో, మీ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది సార్. మీ కొన్ని టీవీ షోస్లో వాటిలో చూస్తూ ఉంటాము, చాలా మంచిగా మా అందరినీ కూడా చాలా అదే ఎంగేజ్ చేస్తూ ఉంటారనమాట ఇటువంటి వాటితో కామెడీ టైంతో. సో దాని గురించి కామెడీ షోస్ వీటి గురించి అట్లా షోస్. నాకు చిన్నప్పటి నుంచి టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఒకటి అనిపించేదండి, ఒకవేళ మనం సెలబ్రిటీ స్థాయికి వెళ్తే మనకు కాసేపు చూస్తారు ఆసక్తిగా, కానీ ఎక్కువసేపు చూడాలంటే మనం ఏం చేస్తున్నాం అన్నదే చూస్తారు. అవును, మనం ఏంటో కాసేపే చూస్తారు. ఎక్కువసేపు చూడాలంటే మనం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నా చేతిలో మైక్ ఉన్నప్పుడు, నా ముందు కెమెరా ఉన్నప్పుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అనేది అప్పుడు చిన్నప్పటి నుంచి పెట్టుకున్న ఒక సంకల్పం. అది ఈ రూపంలో వస్తుందన్నమాట. అది ఇప్పుడు పిల్లలు కార్యక్రమం అయినప్పుడు అక్కడ గంభీరంగా కూర్చుంటే బాగోదు, ఖచ్చితంగా వాళ్ళతో పాటు అల్లరి చేయాలి. అది ఒక హుందా కార్యక్రమంలో కోతిగంతులు వేసినా బాగోదు, ఎక్కడది అక్కడ. అది చెప్తారు కదా, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. అలా. సో సార్ ఫైనల్గా ఒక్క చిన్న 2 క్వశ్చన్స్ సార్, అవి జస్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకోండి. ఓకే. సో మీ ఫేవరెట్ మ్యూజిషియన్ ఎవరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో మీరు లిరిక్స్ రాస్తుంటారు కాబట్టి మీ దాంట్లో ఫేవరెట్ సాంగ్ ఏది సార్ మీకు? రైరే రారా. ఇప్పుడు పెద్ద మూవీ కదా సార్ అది? పెద్ద. ఓకే. సో నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకేమున్నాయి అండ్ యాక్టర్గా మళ్ళీ ఎప్పుడు మాకు కనబడబోతున్నారు నెక్స్ట్ సినిమాలు పెద్ది, స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీ, లెగసీ, దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే సినిమాతో పాటు ఇంకా ప్రకటన వెలువడిని ఇంకో 10 సినిమాలు రాస్తున్నాను. ఓకే. తర్వాత ప్రశ్న అడిగారు. యాక్టర్గా ఇంకేం రాబోతుంది? యాక్టర్గా పురుష అన్న సినిమా ఒకటి విడుదల కాబోతుంది. అందులో ఒక న్యాయవాది పాత్రలో ఉన్నాను. తర్వాత ఎందులో రాబోతున్నానో నాకు కూడా తెలియదు. సార్ హిందూ ధర్మం గురించి మాట్లాడతారు కూడా, ఒక చిన్న లైన్ మాట్లాడారు. హిందూ ధర్మం గురించి ఒక చిన్న లైన్. హిమ్ అంటే పాపము, దు అంటే దహించేది. హిందూ అన్న పదానికి పాపాన్ని దహించేది. పాపాన్ని ఏది దహిస్తుందంటే జ్ఞానం. సో జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్న ధర్మం కాబట్టి ఇది శాశ్వతం, అందుకే ఇది సనాతనం. సూపర్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి సాంగ్స్ మేమందరం ఇంకా లూప్లో వినాలని కోరుకుంటున్నాం, మీ దగ్గర నుంచి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ అనంత శ్రీరామ్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.